ఏదైనా ఉంటే నోటీసులు పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే, అన్నీ చేసేది కూలగొట్టేది గవర్నమెంటే, కబ్జాలు పెట్టేది లీడర్లే. ఆ దొంగలు ఊర్లో వంచుకున్నట్టు చేసేసి ఈ అమాయకమైన ప్రజలను ఇంత మోసం చేయడం అనేది ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ కాదు, ఈ అధికారులది కరెక్ట్ కాదు నాకు తెలిసిన కాడికి. ఇప్పుడు కొన్నోడు ఎవడండి ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టేసి కూలగొట్టిన తర్వాత ఇప్పుడు దానికి ఎవడు బాధ్యత కట్టిస్తాడు చెప్పండి? సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడా, బిల్డర్ ఇస్తాడా, ఇప్పుడు ఎవరు మున్సిపల్ అధికారులు ఇస్తారా? ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా చెప్తుంది ఏమన్నది అంటే, ఎవరైతే పర్మిషన్లు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటికి ఇచ్చారో వాళ్ళని ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసిండ్రు. అంటే మిగతా అంటే దీనిపైన ఏమన్నా అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ లాస్ అనేది ఎవడు భరించాలి? ఇప్పుడు ఒక రేరా పర్మిషన్ కూడా ఎన్నో కూలగొట్టేస్తున్నారు. ఇంకా రేరా అంటే అర్థమేమో సార్? రేరా అంటే టోటల్గా రేరా ఉందంటే ఎంతో నమ్మకంతోనే తీసుకుంటారు కదా సార్ ఎవరైనా. ఇప్పుడు రేరా ఉన్నాయి పాల్గొట్టరి, నువ్వు ఏది మన ఎల్ఆర్ఎస్గా ఒకటినే పాల్గొట్టరి, అట్లాంటప్పుడు పర్మిషన్లు ఇవ్వద్దు, రిజిస్ట్రేషన్లు చేయొద్దు. వాని తిప్పలకు వాడు ఉంటాడు, ఈయన తిప్పలకు వీడు ఉంటాడు కదా. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఈ వీడి కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇక మరి అది సామాన్యమైన మానవులు తప్ప బడాబాబుల దానికి ఎవడు పోడు, బడాబాబులో ఎవడు కూలగొట్టాడు. ఇప్పుడు కూడా చూడు, బడాబాబులో ఎవడు ఇంతవరకు ముట్టుకోలే. ఎవడైనా నార్మల్ ప్రజలవి నార్మల్ ఎవడో కూలీ గడ్డ చేసుకొని రోజు కూలిదా చేసుకున్నావు ఏ కూలగొడుతురు, కానీ బడాబాబుల తనకైతే పోయినోడు ఇంతవరకు లేడు. దానిలో ఇమ్మీడియట్లీ ఖాళీ చేసి కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. అలా వస్తువులు ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు మొన్న నోటీసులు ఇచ్చారు, కొద్దిగా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. అసలు కట్టక ముందే పర్మిషన్ లేకుండా ఉంటే ఇంత దాకా రాదు కదా. పర్మిషన్లు ఇచ్చా ఎల్ఆర్ఎస్ కట్టితే పర్మిషన్లు ఇచ్చాక అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇల్లు కూలగొడుతుంటే కొన్న వాళ్ళు ఏమవ్వాలా? అప్పో తీసుకొచ్చి బిల్డర్లు పెట్టుబడులు పెట్టున్నారు. ఆ బిల్డర్లకు వడ్డీలు ఎంత అవుతాయి? వాళ్ళు కట్టిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి న్యాయం కావాలి కదా.